నమస్తే, నేను ఇందు. నిన్న చెన్నైలో అయితే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ తలపడిన విషయం మనకు తెలిసిందే. అయితే దీంట్లో సిఎస్కే మాత్రం ఘోరంగా ఓటమి పాలైంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ఇందు. సార్, మరి మనం చూసుకుంటే నిన్న చెన్నైలో అయితే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ జరిగింది. మరి ఈ మ్యాచ్లో సిఎస్కే ఘోరంగా ఓటమి పాలైంది. అయితే ఏమంటారు మరి, ఇది జట్టుకే కాదు ధోనికి కూడా ఒక మచ్చని కూడా చెప్పుకోవచ్చు అంటారా? నిన్న జరిగినటువంటి చెన్నై చపాక్ మైదానం అని చెప్పేసి అది ఫేమస్ మైదానం, సిఎస్కేకి హోమ్ గ్రౌండ్. అక్కడ ఎన్నో విజయాల్ని చాలా అలవోకగా సాధించింది. సో ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే అలాగే సిఎస్కేని మహేంద్ర సింగ్ ధోనిని విడదీసి మనం చూడలేం. సో తను ఎక్కడో జార్ఖండ్ వాడైనప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ అనే టీం మొదలైనప్పటి నుంచి కూడా దానికి వెన్నెముకగా ఉన్నటువంటి వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. సో మరి ఎంఎస్డి అంటారు, సో లేదా అలియాస్ ధోని. సో మరి ధోని అన్ని విజయాల్ని, అంత గొప్ప చరిత్రని సంపాదించి పెట్టినటువంటి సిఎస్కేకి పైగా ఏంటంటే ఐపీఎల్ హిస్టరీలో ముంబై ఇండియన్స్తో సమానంగా అత్యధిక ట్రోఫీల్ని అందించిన కెప్టెన్ కూడా. సో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు కూడా 5 సార్లు విజేతగా నిలిచింది. అని చూసుకుంటే ధోని అంటేనే ఫ్యాన్స్లో అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ధోని అనగానే. అలాంటిది నిన్న మ్యాచ్ తోటి ఆ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అయ్యారంటారా? ఖచ్చితంగా. మీరు ఈవెన్ సార్ ధోని సిఎస్కే ఆడుతుంటే హోమ్ గ్రౌండ్లోనే కాదు, వేరే ఎక్కడ ఆడుతున్నా కానీ మీకు పచ్చ జెండా రెపరెపలు మనకు కనిపిస్తాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అది ముంబైలో జరగనివ్వండి, పంజాబ్లో జరగనివ్వండి, ఇంకెక్కడైనా జరగనివ్వండి, అక్కడ మీకు చూస్తే గ్యాలరీలో పచ్చ జెండాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే అంత వీరాభిమానంలో వెళ్ళిపోతారు, అంత క్రేజ్ ఉంది సో ధోనికి. పైగా నిన్న జరిగిన మ్యాచ్ ఆయనకి T20లోనే 400వ మ్యాచ్. అంటే ఒక బెంచ్ మార్క్ లాంటి ఒక గేమ్ నిన్నది ఆయనకి ఆ మ్యాచ్. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అభిమానుల్లో కూడా, ఏం చేస్తాడు ఈ 400వ మ్యాచ్లో. పైగా ఏంటంటే డూ ఆర్ డై లాంటి మ్యాచ్. సో అందులో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి, లేదా ఇంకా పని అయిపోయినట్టే. తర్వాత జరిగే మ్యాచ్లు ఏవైతే ఉంటాయో అవి నామమాత్రమే అవుతాయి. సో ఇప్పుడు లీగ్ దశలో ప్రతి జట్టు కూడా 14 మ్యాచ్లు ఆడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న జరిగిన మ్యాచ్తో 9 మ్యాచ్లు అయిపోయాయి సిఎస్కేకి, ఇంకా 5 మ్యాచ్లే మిగిలాయి. సో ఇప్పుడు ప్రజెంట్ టాప్ ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క ఇదంతా చూసుకుంటే సిఎస్కేకి అసలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే, ప్లే ఆఫ్ అవకాశాలు క్లోజ్ అయిపోయినట్టే. ఇంకోటి చూసుకుంటే టోటల్గా అయితే సిఎస్కే 9 మ్యాచెస్ అయితే ఆడింది. అందులో చూసుకుంటే 2 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ అయితే దారుణంగా ఓడిపోయింది. అయితే మరి సిఎస్కే వెనుకంజలో ఉందని చెప్పవచ్చు అంటారా? దేనికి రీజన్ ఏంటంటారు? అసలు ఇప్పుడు 10 జట్లు ఆడుతూ ఉంటే ఈ 10 జట్లలో సిఎస్కే లీస్ట్లో ఉంది, అంటే 10వ స్థానంలో ఉంది. సో నిన్నటిదాకా 9వ ప్లేస్లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్, అంటే ఈ 2 హైదరాబాద్ చెన్నై జట్లే 9, 10 ప్లేసులో ఉన్నాయి. సో ఆ 2 జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవటం వల్ల ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అది ఇప్పుడు 8వ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు దాని కొంత ఒకవేళ నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయినట్లయితే సిఎస్కి ఇప్పుడు పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఎస్ఆర్హెచ్ ఉండేది. ఎందుకంటే 2 కూడా అప్పటికి 8 మ్యాచ్లు ఆడి 2 కూడా 2 మ్యాచ్ల్లోనే గెలిచాయి. ఇప్పుడు 9వ మ్యాచ్, రెండింటికి నిన్నటిది 9వ మ్యాచ్. ఇప్పుడు 3వ విజయం సాధించింది ఎస్ఆర్హెచ్. సో అది కూడా ఇంకా 8 బంతులు మిగిలి ఉండగా ఆ విజయాన్ని సాధించింది. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఏదైతే ఉందో అది అంటే అటు బ్యాటింగ్ పరంగా వైఫల్యం చవిచూసింది సిఎస్కే, బౌలింగ్ పరంగా కూడా వైఫల్యాన్ని చవిచూసింది. మరి 400వ మ్యాచ్ ఆడుతున్నటువంటి T20 ఆడుతున్నటువంటి ధోని తను 8వ నంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి వచ్చాడు. సో వచ్చి మరి ఎన్ని పరుగులు చేశాడంటే 6 పరుగులు చేసి నిష్క్రమించాడు. సో ఇది ఫ్యాన్స్ని మరింతగా డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది. అంటే తను వ్యక్తిగతంగా ఒక బ్యాటర్గా ఫెయిల్ అయ్యాడు, అలాగే సమిష్టిగా జట్టు పరంగా చూసినప్పుడు జట్టుని ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ అవకాశాలు లేకుండా చేసేసాడు. ఇది అభిమానుల్ని విపరీతంగా బాధ పెడుతున్నటువంటి విషయం, జీర్ణించుకోలేనటువంటి విషయం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మరి 5 సార్లు విన్నర్ అయినటువంటి ఈ టీము ఐపీఎల్లో
లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ టైం కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయింది. అవును. ఎందుకంటే 5వ ప్లేస్ కనీసం గౌరవప్రదంగా 5వ ప్లేస్ సాధించింది. కానీ ఈసారి మరి ప్రస్తుతాన్ని చూస్తే అట్టడుగు స్థానంలో ఉంది. మేబీ మళ్ళీ రాబోయే 5 మ్యాచ్లు మొత్తం గెలిచినా ప్లే ఆఫ్లోకి వెళ్ళే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే నెట్ రన్ రేట్ అని ఒకటి ఉంటుంది. ఆ నెట్ రన్ రేట్ అనేది చాలా ఘోరంగా ఉంది, చాలా తక్కువ స్థాయిలో ఉంది. సో మిగతా 5 మ్యాచ్ల్లో గెలిచినా కూడా ఇది ప్లే ఆఫ్ అంటే టాప్ 4లో ఉండే అవకాశాలు ఆల్మోస్ట్ లేవనే చెప్పాలి. ఏదో అద్భుతం మిరకల్స్ 5 మ్యాచ్ల్లో మిరకల్స్ జరగాలంటే కష్టం కదా. ఏదో ఒక మ్యాచ్లో అయితే మిరకల్ జరగచ్చు. సో అది అలా జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు అదే సిఎస్కి ఏంటి ఎంత దారుణంగా పరిస్థితి తయారైందని. ఎందుకంటే దీనికి ముందు లాస్ట్ సీజన్లో తను కెప్టెన్సీ నుంచి తప్పుకొని, ఎందుకంటే తను పెద్దవాడైపోయాడు, యూత్కి అవకాశం ఇద్దామని చెప్పేసి రుతురాజ్ గైక్వాడ్ అనే అతనికి ఓపెనర్ అతనికి కెప్టెన్సీ పగ్గాలు అతనికి అప్పచెప్పారు. సో రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ సీజన్లో 2024 సీజన్లో అతను మొత్తం టీం మొత్తంలోనే సక్సెస్ఫుల్ ప్లేయర్. కెప్టెన్గా ఉంటూనే బ్యాట్స్మెన్గా బ్రహ్మాండంగా రాణించాడు. మోర్ దెన్ 500 రన్స్ చేశాడు. బట్ మళ్ళీ ఈ సీజన్కి వచ్చేటప్పటికి అంటే పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవటం వల్ల, టీం పర్ఫార్మెన్స్, తను కూడా గాయపడటం వల్ల సో మళ్ళీ ధోనీకి పగ్గాలు అప్పచెప్పారు. తను కూడా ఇక వేరే ఆప్షన్ లేక కెప్టెన్గా ఆ పగ్గాలు స్వీకరించాడు. బట్ ఇప్పుడు తను ఏదైతే కేవలం ప్లేయర్ మాత్రమే కాదు, వాళ్ళకి ఒక కోచ్, అంటే ఆన్ ఫీల్డ్లో వాళ్ళకి ఒక కోచ్ అతనే. బయట వేరే కోచ్లు వాళ్ళు ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి మెంటార్గా వ్యవహరిస్తాడు, ఒక కోచ్గా వ్యవహరిస్తాడు, అనేక రకాల సూచనలు చేస్తాడు. ఎందుకంటే తను వికెట్ల వెనకే నుంచున్నాడు, వికెట్ కీపర్ కాబట్టి. 43 సంవత్సరాల వయసులో తను ఇప్పటికీ కూడా ఎంత ఫాస్ట్గా తను మూవ్ అవుతాడు. కొన్ని అసలు అంటే సెకండ్లో 100వ వంతు అంత వేగంగా ఒక స్టంప్అవుట్ చేశాడు ఒకరిని. అవి చూసి అదే ఇప్పటికీ కూడా అంటే ధోని ఎంత యాక్టివ్గా ఉంటాడు, కుర్రాళ్ళతో ఎంతగా పోటీ పడుతున్నాడు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. కానీ రాను రాను జట్టు పరిస్థితి దిగజారుతూ వచ్చింది. సో అంటే ఓటములు ఎక్కువ గెలుపుల కంటే కూడా. పైగా చపాక్లో సిఎస్కేని గెలవటం అనేది కష్టం అనుకుంటే ఆర్సీబీ వచ్చి కొట్టేసింది. వేరే టీంలు వచ్చేసి చెన్నైని కొట్టేస్తూ ఉన్నాయి వాళ్ళ సొంత మైదానంలో. సో అంటే క్రమంగా డౌన్ అయిపోతూ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో మరి చూడాలి. ఇక అంటే నేను అనుకోవటం మరి ఇప్పుడే చాలామంది అంటున్నారు నెక్స్ట్ సీజన్కి ధోని ఆడతాడా, ప్లేయర్గా ఆడతాడా, లేకపోతే ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు చూసుకుంటే సిఎస్కే అయితే భారీగా ఓటమి పాలైంది. ఇప్పుడు నెక్స్ట్ బరిలోకి ఎవరు రాబోతున్నారు, ఫైనల్స్కి ఎవరు వెళ్ళబోతున్నారు, అసలు ట్రాఫీ ఎవరికి రాబోతుంది అంటారు? ఇప్పుడు చాలా టఫ్ అది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్లో ఉంది. సో అత్యధిక విజయాలు సాధించి ఉంది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్. సో గుజరాత్ టైటాన్స్కి వచ్చి దానికంటే కూడా అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ తను ఫస్ట్ టైము దాని కెప్టెన్సీ వహిస్తూ దాన్ని ఆల్మోస్ట్ గుజరాత్ టైటాన్స్కి ఈక్వల్గా దాన్ని తీసుకువెళ్తూ ఉన్నాడు. ఎవరు ఊహించలేదు అక్షర్ పటేల్ని కెప్టెన్ చేసినప్పుడు దీన్ని ఎలా నడుపుతాడో, అతనికి నిజంగా కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయి అతనికి అనుకున్నారు. కానీ చాలా బ్రహ్మాండంగా జట్టు నడిపిస్తూ ఇప్పుడు టాప్ 2లో ఉన్నాడు. అలాగే నెక్స్ట్ ప్లేస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ముంబై ఇండియన్స్, ఆర్సీబీ రెండింటి మధ్య. మొన్నటిదాకా ముంబై ఇండియన్స్ కింద ఉంది, అది కూడా ఆల్మోస్ట్ సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ ఈ 3 కూడా లీస్ట్లో ఉన్నాయి. అట్లాంటిది వరుసగా 4 విజయాలు సాధించి ఇప్పుడు అంటే 9ంట్లో 5 విజయాలతోటి 4th ప్లేస్లోకి వచ్చేసింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ ఫామ్లోకి రావడంతో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు ముంబై ఇండియన్స్ జట్టు అయితే. సో అలాగే ఆర్సీబీ కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విరాట్ కోహ్లీ తన జట్టుకి అంటే ట్రోఫీని అందజేయాల. సో ఈసారి ఎలాగైనా సరే టోర్నీ విజేతగా నిలవాలి, సో ఐపీఎల్లో ఒక్కసారైనా సరే నా జట్టుని నేను గెలిపించాలి అనేటువంటి లక్ష్యంతో అతను వరుసగా హాఫ్ సెంచరీలతోటి మోత మోగిస్తూ బ్యాట్స్మెన్గా బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. తన టీం తరఫున తనే ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాడు బ్యాట్స్మెన్గా. సో అలా తను విరాట్ కోహ్లీ కూడా అంటే ఇప్పుడు
ఒకవైపు సో మరి విరాట్ విరాట్ కోహ్లీ కోహ్లీ టీం ఫైనల్ కి రావచ్చు అనే చెప్పొచ్చు అంటారా? ప్లే ఆఫ్లకి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే నాకు బాగా కనిపిస్తున్నాయి. ఓకే. మేబీ ఈ 4 జట్లే వస్తాయేమో అని చెప్పేసి గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, అలాగే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే ముంబై ఇండియన్స్. ఓకే అయితే ఇంకొకటి కూడా ఉంది, సార్. పంజాబ్ కింగ్స్ 11. సో ఆ టీం కూడా చాలా పట్టుదలతో పోరాడుతూ ఉంది. శ్రేయస్ అయ్యర్ దానికి కెప్టెను. సో ఖచ్చితంగా సో వీళ్ళందరూ కూడా కెప్టెన్లు అందరూ కూడా తమ జట్లని సమర్థవంతంగా ప్రస్తుతానికి అయితే నడుపుతున్నారు. ఈ 5 4 జట్లు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వస్తాయి. ఓకే. ఆర్సీబీ విరాట్ కోహ్లీ అయితే ఈసారి పట్టుదలతో ఉన్నాడు కాబట్టి ప్లే ఆఫ్లోకి వస్తాడు. మరి గెలిపిస్తాడా లేదా అనేది ఆ రోజు చెప్పాల్సింది, మనం ముందే ప్రెడిక్ట్ చేయలేము. అది అవును. ఎందుకంటే T20 ఇది. అవును. అది. ఓకే సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ.